ఆచి చికెన్ మసాలా. జగిత్యాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఫ్లెక్సీలో తులౌమా ఫోటో లేకపోవడంపై కేసీఆర్ హాజరయ్యే స్టేజ్ పైన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏకైక బీసీ మహిళ ఫోటో లేకుండా చేయడంతో బీసీ నాయకులు మండిపడుతున్నారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా రాష్ట్ర బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు తులౌమా. మరోవైపు జీవన్ రెడ్డిని కలిసిన వారిలో మొదట కలిసింది కూడా తులౌమా దంపతులే. అయినా తులౌమా ఫోటో స్టేజ్ పైన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో లేకపోవడంతో వివాదం ఏర్పడింది. దీనిపై తులౌమా అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, గుడ్ మార్నింగ్. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ అయితే గద్దె దింపేందుకు కూడా పగడ్బందీగా సాగుతున్న బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది వివక్ష కొనసాగుతుందా అన్న కోణంలో కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ అధినేత కుటుంబ కన్సర్నర్లో ఉన్నవారు ఏం చేసినా చెల్లుతుందన్న ధీమతో కూడా అర్థం కావడం లేదన్న కోణంలో కూడా ఒక స్థానికంగా చర్చ అయితే కొనసాగుతుంది. జిల్లా పార్టీలో మాత్రం ఓ అంశంపై తీవ్రమైన చర్చ సాగుతుందని చెప్పవచ్చు. సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్న సభకు ఒక బీసీ మహిళా నాయకురాలైన తులౌమా ఫోటో అయితే లేకుండా ఉండడంతో కూడా స్థానికంగా ఆమె కొంత ఆవేదనకు గురవుతున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యమ ప్రస్థానం నుండి కూడా గులాబీ జెండా ఎత్తుకొని ముందుకు నడిచిన తులౌమా దశాబ్ద కాల దాదాపు 20 నుంచి 20 సంవత్సరాల పైగా కూడా ఆమె ఉద్యమం బాటలో కొనసాగింది. అయితే జగిత్యాల జిల్లాలోని కట్లాపూర్ నుండి కూడా జెడ్పీటీసీగా గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా కూడా ఆమె పనిచేసిన పరిస్థితి చూసామైతే గతంలో కూడా టిఆర్ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కూడా పనిచేసిన ఆమెను ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ అయితే దూరం పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు దీనికి కారణం ఈ రోజు ఏదైతే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉందో అందులో దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోటో కూడా ఆ స్టేజ్ పైన ఫ్లెక్సీలో ఉన్న పరిస్థితి అయితే కనిపించింది. ఇందులో తులౌమా సంబంధించిన ఏకైక మహిళకు సంబంధించి ఫోటోనైతే అందులో కనిపించకపోవడంతో కూడా స్థానికంగా తులౌమానికి సంబంధించిన వర్గం సంబంధించిన కార్యకర్తలు అయితే కొంత ఆవేదనకు గురవుతున్నట్టు తెలుస్తుంది. దీని మీద తులౌమా కూడా కొంత అసహనంకు గురవుతున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు గతంలో కూడా ఇలాంటి ఏదైతే వివక్ష కనిపించడంతో ఆమె టిఆర్ఎస్ పార్టీని కూడా వీడి ఈటల రాజేందర్ తో కలిసి అయితే బీజేపీ పార్టీలో అయితే వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఇటు అప్పుడు తనపై వివక్ష చూపారనే పార్టీ వీడినప్పటికీ కూడా బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి సంబంధించి వేములవాడ టికెట్ ఆశించారు. అక్కడ కొంత ఇష్యూస్ జరగడంతో ఒకసారిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని కూడా ఇటు కేటీఆర్ తో పాటు పలువురు ఆహ్వానించడంతో మళ్ళీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలోకి అయితే చేరారు. స్థానికంగా మెట్పల్లిలో నివాసం ఉంటున్న ఆమె ఒక నాయకురాలిగా కూడా ఆమెను గుర్తించడం లేదని కొంత మనోవేదన గురవుతున్నట్టు కూడా తెలుస్తుంది. తులౌమాకు సంబంధించిన ఫోటోలు కూడా ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడినట్టు కూడా స్పష్టం అవుతుంది. ఇటు మాజీ మంత్రి అంటే తులౌమా ఒక సీనియర్ నేత, గతంలో కూడా కీలక పదవులు చేపట్టారు, అయినా సరే ఆమెను పక్కన పెట్టారు అనే విమర్శలు వస్తున్నాయి. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. జీవన్ రెడ్డిని కలిసిన వారిలో తులౌమా దంపతులు కూడా ఉన్నారు. అంటే ఏంటి ఫ్లెక్సీలో ఇవే పేరు లేకపోవడానికి కారణం ఏంటి? మరి తులౌమా ఈ విషయంపై అధికారికంగా స్పందించారు? స్పందన అయితే మనం మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారో మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ నుంచి అయితే కలిసిన వారిలో అయితే తులౌమా దంపతులే మొదటి వరుసలో ఉన్నారని చెప్పేసి కూడా మనం చెప్పేసాం. అది ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న తులౌమా బీసీ నాయకురాలుగా కూడా కావడం గమనార్హం. అప్పటి నుంచి కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ లో చురుగ్గా పాల్గొంటూ ఒక బీసీ నేతగా కూడా ఆమె ఉద్యమం కూడా చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ జగిత్యాలలో మాత్రం ఆమెకు సరైన ప్రియారిటీ లేదు అన్నది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ లోకి ఆహ్వానించేందుకు కూడా తనతో కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా ఇక్కడ తులౌమా మాజీ మంత్రి జీవన్ రెడ్డి
వెళ్లి కూడా ఆ పార్టీలో కలవాలి అని చెప్పేసి కూడా సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ తులవు సంబంధించి స్థానిక నేతల మధ్య గ్యాప్ రావడంతో ఇది ఫోటో పెట్టలేరు అన్న కోణంలో కూడా ఒక ప్రచారం కొనసాగుతుంది. ఇటు తులవమని కూడా మనము వివరణ అయితే అడిగిన నేపథ్యంలో ఆమె కూడా స్పందిస్తూ తనకు తెలియదు అంటూ కూడా స్పష్టం చేశారు. ఇటు తాను మెట్పల్లిలో నివాసం ఉంటుందని, ఇప్పుడు స్టేజ్ పైన తన ఫోటో ఉందో లేదో అన్నది కూడా తనకు తెలియదని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ తనకు కొంత పరాభావం అయితే జరుగుతుంది అన్నది కూడా కొంత మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆమె అనుచరులు కూడా ఇదే విషయం అయితే స్పష్టం చేస్తున్నారు. ఎంత చాలా సంవత్సరాలుగా కూడా ఇటు టిఆర్ఎస్ ఉన్న సమయంలో ఉద్యమంలో కూడా పాల్గొని తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాటం చేసిన తమకు ఇలా చేయడం అవమానించడం సరైనది కాదంటూ కూడా ఇటు అనుచరులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో జైత్యాల సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాత్రం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ బాధ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత ఫోటో కూడా ముద్రించారు. కానీ తులవుమ ఫోటో ఏర్పాటు చేయకపోవడం మాత్రం ఇక్కడ స్థానికంగా చర్చ అయితే మొదలైందని చెప్పొచ్చు. అయితే మరోవైపున వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై మాత్రం ఏకైక మహిళా నాయకురాలైన దావా వసంతకు మాత్రమే అవకాశం ఇచ్చి ఈ తులవుమ మరో మహిళ కూడా ఉందన్నది కూడా మర్చిపోయిన జిల్లా బీఆర్ఎస్ నేతలు మహిళకు తాను చూడకుండా కూడా బీసీ మహిళని చూడకుండా కూడా ఇక్కడ ఫోటో లేకపోవడంతో మాత్రం స్థానిక బీసీ నేతలు కూడా కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీసీలకు ప్రియారిటీ ఇస్తాము, వాళ్ళకు అనుబంధంగా పనిచేస్తామని చెప్పేసి చెప్తున్న పార్టీలు ఇలా బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని కూడా కొంతమేర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మొత్తానికైతే జగిత్యాలలో ఫ్లెక్సీల వారైతే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా జగిత్యాలలో మొత్తం గులాబీమయమైన ఫ్లెక్సీలలో మాత్రం మరో ఫ్లెక్సీ ఇష్యూ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్ సంబంధించిన అభివృద్ధితో కలిసి పనిచేయాలంటూ కూడా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడంతో మాత్రం కొంత స్థానికంగా అయితే చర్చ మొదలైనట్టు తెలుస్తుంది. స్పందన.